ఆకాశవాణి శ్రోతలకు స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసిన కె రామచంద్రరావు గారు రావటం జరిగింది. ముఖ్యంగా ఇవాళ దేశం అంతా కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఉంది. నిరంతరం సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా యుద్ధం అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ యుద్ధం అనేది ఎజెండాగా మారింది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు గారి అనుభవాలు, ఆయన జీవన ప్రస్థానం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్కారం రామచంద్రరావు గారు. నమస్కారం అండి. మీరు కోరుకొండ సైనిక స్కూల్ నుంచి భారత సైన్యంలో చేరటం, అత్యున్నత స్థాయికి ఎదగటం, మీ ఉద్యోగ ప్రస్థానంలో కీలక పొజిషన్స్ అధిరోహించటం, గౌరవాలు పొందటం అనేది జరిగింది. ముఖ్యంగా బాల్యంలోనే మీకు భారత సైన్యంలో చేరాలనే ప్రేరణ కలిగిందంటారా? నాకు ప్రేరణ అండి మా తాతగారు. చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర పెరిగాను. ఫాదర్ రైల్వేలో పనిచేస్తారు, ఆయన మూమెంట్స్ ఎక్కువ ఉండేవి. అందుకని మా తాతగారి దగ్గర పెరిగాను. 1962లో చైనా యుద్ధం స్టార్ట్ అయిన టైంలో నేను 50లో పుట్టానంటే 12 సంవత్సరాల వయసు ఉన్నాను. ఆయన మనసులో కోరుకుండేది, మన ఫ్యామిలీ నుంచి ఎవరు సైన్యంలో లేరు ఉండేది అనుకుంటాను. కానీ అదే టైంలో ఏం జరిగింది, 62 చైనా వార్ జరిగిన టైంలోనే సైనిక్ స్కూల్స్ మొదటి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ, విజయనగరం దగ్గర కోరుకొండలో 62లో స్టార్ట్ చేశారు. దానికేమో అనౌన్స్మెంట్ వచ్చింది, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో ఆయన ఏమన్నారు, రాము మనం ఖచ్చితంగా నువ్వు ఇంటికి పెద్ద మనవాడివి, నువ్వు జాయిన్ అవ్వాలి ఆర్మీలో అన్నారు. మీ ఎలా చెప్తే అదే సార్ అన్నాను. అదే టైంలో జరిగింది ఏంటి, ఆ రోజుల్లో మీకు తెలిసిందే కదా, 5 సంవత్సరాల వయసు వస్తే ఫస్ట్ క్లాస్లో చేరాలి, ఈ కండిషన్స్ ఉండేగో. నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్లో పడేశారు. దాంతో నేను 12 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆల్రెడీ 4th ఫార్మ్ కంప్లీట్ చేస్తున్నాను మున్సిపల్ హై స్కూల్లో. ఎక్కడ సార్? ఏలూరులో. నేను పుట్టి పెరిగింది ఏలూరు. కమ్ములవారి వీధి అని, ఇప్పుడు ఈ కమ్ముల శేఖర్ కూడా మా చిన్నాయన కొడుకేవాడు. ఓకే ఓకే. కమ్ములవారి వీధి అని ఉండేది అక్కడ ఏలూరులో, రైట్. ఇప్పటికీ ఆ ఫోటోని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. సో అక్కడ పాకబడి ఉండేది, లోకమాన్య బాలగంగాధర స్కూల్ అనేవాళ్ళు దాన్ని. కానీ మా చిన్నప్పుడు ఏంటి, పాకబడి, అది పాకబడి అనేది దాని పేరు. ఎందుకంటే థ్యాచ్ హట్, ఒక హట్ వేసి ఉండేది. క్లాసుల్లో గోడలు ఉండేవి కావు. 5 క్లాసులు ఉండేవి, అందరం కింద కూర్చునేవాళ్ళం. కింద కూర్చున్న తర్వాత చిన్న చిన్న పెట్టగోడలు ఉండేవి, క్లాస్కి మధ్య డిఫరెన్సెస్. కన్నయ్య మాస్టర్ ఒక ఆయన ఉండేవి. సో అలా చదువుకుంటే మున్సిపల్ హై స్కూల్లో కూడా వెళ్ళాను 9th క్లాస్కి. రిటైర్ అయ్యాక కూడా బోల్డ్ సార్ వెళ్ళాను. నాకు చేయగలిగిన విధిగా సహాయం చేయగలిగాను. కొన్ని లైక్ గర్ల్స్కి టాయిలెట్స్ అని, అదని ఇదని, రైట్. ఎనీవే కమింగ్ బ్యాక్, మున్సిపల్ హై స్కూల్లో చదువుండే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సరే అడ్వర్టైజ్మెంట్కి అనేటప్పటికి తీరా అప్పుడు ఫీజు చూస్తే ఎంత, 2500 ఉండేది ఫీజు. సుమారు 200 రూపాయలు చిల్లర నెలకు కట్టాలి. మా ఫాదర్కి వచ్చే జీతం 300 రూపాయలు. సో ఆ టైంలో సరే ముందు ఎప్పిరవరా అన్నారు తాతగారు, ఎప్పిరా. అదృష్టవశాత్తు స్టేట్లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది. ఎప్పీర్ అవుతున్నప్పుడు ఏమన్నారు, మీరు 4th ఫార్మ్కి ఎప్పీల్ అవ్వలేరు, మీ వయసు 12 సంవత్సరాలు కాబట్టి మీరు 7th క్లాస్కి ఎప్పీర్ అవ్వగలరు అన్నారు. సో 7th క్లాస్కి ఎప్పీర్ వెళ్ళగలిగి నేనేమో స్టేట్లో 2nd రావడం జరిగింది. సో 1750 రూపాయలు, ఇప్పటికీ ఆ స్కాలర్షిప్స్ ఉన్నాయి, 1750 రూపాయలు గవర్నమెంట్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు. దాంతో ఎంత వచ్చింది, 750 రూపీస్, అంటే సుమారు 60-70 రూపాయలు నెలకి. అది అఫోర్డబుల్ కాబట్టి అప్పుడు నిర్ణయించుకున్నాం. నా అదృష్టం, దేవుడి ఆశీస్సులతో సైనిక్ స్కూల్లో చేరాం. సైనిక్ స్కూల్ మొదటి బ్యాచ్, రెండో బ్యాచ్ అనాలి. ఎందుకంటే మొదటి బ్యాచ్ అంటే ఈ దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ గవర్నర్, ఏలూరు, ఆయనదే ఏలూరే. వాళ్ళ ఫాదరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జునరావు గారని. సో ఆయన చూసి ఆయన అడిగేవాడిని ఎలా జాయిన్ అవ్వాలి. ఆయన జనవరిలో జాయిన్ అయ్యారు, నేను జూన్లో జాయిన్ అయ్యాను. అక్కడ ప్రవేశం దొరకటం వల్ల ఇట్లా రావాల్సి వచ్చిందా? అంటే కోరుకొండలో చేరినంత మాత్రాన సైన్యంలోకి వెళ్ళాలని రూల్ కూడా లేదు కదా. కాకపోతే మా తాతగారు ఏంటంటే ఒక ప్రేరణ అండి, ఆయన ఒక రోల్ మోడల్ అంటారే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్లీ అక్కడ ఏలూరులో ఒక కాలం ఉండేది. మార్నింగ్ 4 o'clock 4:30కి లేపేసేవారు, తిట్టుకుంటా లేసేవాళ్ళని చిన్నపిల్లలు, అంతకన్నా ఏముంది ఆ రోజుల్లో. కానీ లేచిన తర్వాత 5:30 పెద్ద సైరన్ కూసేది, జూట్ మిల్ సైరన్ అనేవాళ్ళం. 1వ సైరన్, 2వ సైరన్, 3వ సైరన్ కూసేటప్పటికల్లా మేము ఒక 2 మైళ్ళు నడుచుకుంటా వెళ్ళి ఏలూరు కాలం, ఇప్పుడు అంతా ఆరిపోయింది, ఎక్కలేరు అనేది, అది ఎండిపోయింది, రైట్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ వ్యాయామం చేయించేవారు, నూనె రాసుకోవడం జరిగేది, చిన్న చిన్న కుస్తీలు జరిగాయి ఒడ్డు మీద. దాని తర్వాత స్నానం చేసేసి తిరిగి వచ్చేవాళ్ళం. ఆయన మనసులో ఎప్పటి నుంచి ఉంది ఖచ్చితంగా అది. దాంతో ఏమంటుండేవారు, ఏదైనా మంచి పని చేయాలరా, గొప్పోడు అవ్వాలి, జీవితంలో మనం ఎన్నాళ్ళు బతికామన్నది కాదు యాక్చువల్గా చెప్పేది, ఎలా బతికాం,
మనం ఏదో పేరు తెచ్చుకోవాలి. మొదటి నుంచి ఏంటంటే ఒక విధమైన మోటివేషనల్ ఆస్పెక్ట్లో ఎంత ఇదయ్యారంటే మన ఫ్యామిలీకి నువ్వు పేరు తేవాలి. ఏ పని చేసినా సరే, అప్పుడు ఆర్మీలో జాయిన్ అవుతాను, లెఫ్టినెంట్ జనరల్ అవుతాను, ఎవరు వరించారండి. కాకపోతే ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్నపిల్లోడు మనం ఎప్పుడైతే తెలుసుకునే టైంలో మనకి ఎవరన్నా చేయి పట్టుకుని ఒరే ఇది మంచిది, ఇది మంచిది, ఇది గొప్ప పని చేస్తే బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటే అదే సేమ్ రిపీట్ చేస్తుంటే ఒకేదేమవుతుంది, మనం విపరీతంగా మోటివేట్ అవుతాం. నాలో ఖచ్చితంగా 62 సైనిక స్కూల్ అంటే నేను ఎగిరి గంతేసాను. ఎందుకంటే ఆ టైంలో చైనా వారు, యుద్ధం ఎలా జరుగుతుంది, ఏమిటి, ఎంతమంది సైనికులు చనిపోతున్నారు, ఇవన్నీ వింటున్నప్పుడు చూసారా దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇలాంటి మాటలు చిన్నప్పుడే వింటున్నప్పుడు ఖచ్చితంగా మోటివేషన్ ఉందే పెరుగుతుంది, మనకు తెలియకుండానే. కరెక్ట్. ఒక సెకండరీ నేచర్ కింద తయారవుతుంది. ఓకే చేస్తే మంచి పని చేయాలరా అన్నట్టుగా. కోరుకొండలో మొదటి బ్యాచ్ పూర్తయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా కండవలస. మా బ్యాచ్లో ఫైనల్లీ ఏంటంటే సైనిక్ స్కూల్ వదిలిన బ్యాచ్ 22 మంది. 22 మందిలో మొత్తం 7 మందే కడకోసలు వెళ్ళగలిగాం, మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ కడకోస సెలక్షన్ గురించి చెప్పాలంటే సుమారు 4 లక్షల మంది ఇప్పటికి కూడాను పరీక్షలు రాస్తారు. 4 లక్షల మందిలో సుమారు ఒక 3,000 మంది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని సెలక్షన్కి పిలుస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డులో ఇంటర్వ్యూ జరుగుతుంది, సైకాలజీ టెస్ట్ జరుగుతాయి, ఫిజికల్ టెస్ట్ జరుగుతాయి. ఆ 4,000లో ఒక 600 మందిని ఫైనల్లీ సెలెక్ట్ చేస్తారు. 600 మందిలో 400 మంది మెరిట్ వాళ్ళనే తీసుకుంటారు. సో సుమారు 4 లక్షల నుంచి 400 మంది ఎన్డీఏకి వెళ్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్వాస్లో 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారండి. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటి, ఆశ్చర్యపోతాం మనం. లీడర్ ఎలా ఉండాలి, దేశం అంటే ఏంటి, దేశభక్తి ఏంటి, దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎక్స్టర్నల్లీ రక్షించుకోవాలి, ఇంటర్నల్లీ రక్షించుకోవాలి. ఎందుకంటే మేము జాయిన్ అయినప్పుడు ఎంత ఉంటుంది, 15.5 సంవత్సరాలు. కుర్రవాడిని తీసుకెళ్ళి 3 సంవత్సరాలు లెఫ్ట్ రైట్ చేస్తూ, డ్రిల్ చేస్తూ, కసరత్ చేస్తూ, ఫిజికల్ ట్రైనింగ్ చేస్తూ, మెంటల్ టఫ్నెస్, ఫిజికల్ టఫ్నెస్, మెంటల్ టెనాసిటీ పెంచాలి. మనిషిలో ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ కింద దొరికాడనుకోండి, ఎంత హింసించినా సరే మనిషి దానికి నిలబడగాలి. ఫిజికల్గానే కాదు, మెంటల్గా టార్చర్ చేసిన అన్ని రకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటట్టు మన సెక్షన్లో మనం తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు లీడర్గా ఉన్నట్టు. ఎందుకంటే యాక్చువల్లీ మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇది ఒకటే ప్రొఫెషన్ కదా. తెలిసి మనిషి చనిపోతాడని తెలిసి కూడా జాయిన్ అవుతానికి తప్పనిసరి. ఇప్పుడు లీడర్ కింద మేము ఉన్నప్పుడు, ఆఫీసర్ కింద అవుతున్నప్పుడు మాతో పాటు జవాన్లు ఉంటారు. ఒక 100 మంది, 200 మంది, 300 మంది, అటాక్ని బట్టి 400 మంది ఉన్నారనుకోండి. ఒరే మనం అటాక్కి వెళ్తున్నాం, తిరిగి వస్తామో లేదో కూడా చెప్పాలి కదా, చెప్పకుండా ఉండలేం కదా. సో ఎలాంటి టైప్ లీడర్ కావాలి, ఆ 400 మందిని తీసుకుని వెళ్ళి దేశంతో, మీరు చూసారు కార్గిల్ విన్నారు, ఈ మధ్యన ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది. మన అదృష్టం మా చిన్నప్పుడులాగా కాకుండా అప్పుడు రేడియోలే ఉండేగో. ఫస్ట్ రేడియో నేను చూసిందే 58లోనే ఎప్పుడో చూశాను మా ఇంట్లో ఫస్ట్ రేడియో. అలాంటిది ఇప్పుడు మన దేశం ఎంత ప్రగతి చెందింది, ఇప్పుడు క్లియర్లీ చూడగలుగుతున్నాం బ్యాటిల్ ఫీల్డ్లో. కొన్ని దేశంలోనే వీళ్ళు నేవీకి వెళ్ళాలి, వీళ్ళు ఆర్మీకి వెళ్ళాలి, వీళ్ళు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి, ఇట్లానే ముందే డిసైడ్ చేసేస్తారు. అవునండి, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సెలక్షన్కి మీరు ఆప్షన్స్ ఇస్తారు, రైట్. యాక్చువల్లీ చెప్పాలంటే నా ఫస్ట్ ఆప్షన్ ఎయిర్ ఫోర్స్, సెకండ్ నేవీ, థర్డ్ ఆర్మీ. సెలక్షన్ ప్రాసెస్లో ఆర్మీ నాకు చాయిస్ కింద వచ్చింది. అప్పుడు నేను ఇంకా ఫైనలీ ఆర్మీ వేస్తాను. కనుక చాయిస్ అడుగుతారు. అంటే మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, మధ్యలో అందరూ మీరు పెట్టిన చాయిస్ ఎక్కువ మంది పెడతారు అంటారు. కొంతమంది నేవీ లాస్ట్ పెడతారు, లేకపోతే కొంతమంది ఆర్మీ లాస్ట్ పెడతారు, ఫస్ట్ మాత్రం ఎయిర్ ఫోర్స్ పెడతారు అంటారు. నిజమేనంటారా? అది నిజమే. ఎందుకంటే నేల మీద ఉన్నోడు ఏంటి, గాలిలో పైకి ఎగలాలనుకుంటాడు. ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి పైన విమానం ఎగురుతుంటే, అరే విమానం పైన ఎగురుతుంది, ఇది ఎలా ఎగురుతున్నాడు, ఎలా ట్రై చేస్తున్నాడు, ఆశ, ఒక విధమైన ఒక కోరిక, మనం కూడా అక్కడికి వెళ్ళాలి విమానాల్లో. మనిషి అన్న తర్వాత ఏముంది, ఇక్కడ నేల మీద ఉన్నవాళ్ళు పైన ఎవరైనా ఎదుగుతుంటే ఆ ఎత్తుకు చేరాలి. అంబిషన్ అనుకోండి, ఏదని అనుకోండి, ఒక డ్రీమ్ లాగా స్టార్ట్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి అనుకున్నట్టుగా. అంటే చాలా బయట ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, మామూలుగా మనం కండవాల్స్కి ఎన్డీఏకి రాసినా కూడా మనం సివిల్ సర్వీస్లో ఆప్షన్ ఇచ్చినట్టు అందరూ ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ఐ ఇచ్చినట్టు ఇక్కడ కూడా ముందు ఎయిర్ ఫోర్స్కి ఇచ్చి తర్వాత మిగతా రెండింటిలో వాళ్ళ ఛాయిస్ని బట్టి. కడక్వాస్లాలో మీరు అన్నట్టు కరెక్టే, కడక్వాస్లాకి చాయిస్లు ఇస్తారు. టాప్ ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మందిలో ఒక 5 ఎయిర్ ఫోర్స్ వెళ్ళారనుకోండి, ఒక 3, ఎందుకంటే నేవీ తక్కువ కావాలి, ఎయిర్ ఫోర్స్ తక్కువ కావాలి, ఒక 5 ఎయిర్ ఫోర్స్ వెళ్ళి ఒక 3 నేవీకి పంపిస్తే ఒక 10 మందిని ఆర్మీకి పంపిస్తారు. ఫస్ట్ టాప్ బ్రాకెట్, రైట్. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లోనూ ఎక్సెల్ అయిన వాళ్ళు, ముందున్నోళ్ళు కావాలి, మధ్య రకం కావాలి, తర్వాత కొంచెం లోవర్ ఉన్నోళ్ళు అందరూ కావాలి కదా, లేకపోతే పిరమిడ్ సరిగా ఫామ్ అవ్వదు.
ఆ స్ట్రక్చర్ పిరమిడ్ లాగా ఉంటేనే అది కరెక్ట్, గట్టిగా బలంగా దృఢంగా పనిచేస్తుంది. స్టేబుల్గా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు అందరినీ ఇంటెలిజెంట్ వాళ్ళని తీసుకెళ్ళి ఒకసారిలో వేసాం అనుకోండి, జీనియస్లు అందరినీ, మనుషులందరూ ఏకంగా ఉంటే కష్టం. మీ ట్రైనింగ్ అయిపోయినాక మొదటి పోస్టింగ్ ఎక్కడ? సో ఇందాక చెప్పినట్టుగా ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ ఇంకో సంవత్సరం కూడా ట్రైనింగ్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ లదాఖ్లో వచ్చింది. నా అదృష్టం, ఎక్కడ 53 డిగ్రీలు ఏలూరు నుంచి ఒక దుప్పటి చూడడం అని. ఏలూరు దుప్పటి ఎక్కడ కొడతామండి? ఎప్పుడో మా మామ దగ్గర ఎక్కడో గొంగళి ఏదో ఉండేది, రైట్? ఎప్పుడో చలికాలంలో ముసలావిడ ఆవిడ వేసుకునేది, మిగిలిన వాళ్ళు ఎవరు మేము దుప్పట్లకి. సో అలా కప్పుకునే వాళ్ళని తీసుకెళ్ళి లదాఖ్లో, ఎక్కడ -14 లదాఖ్ నుంచి దూరంలో ద్రాస్ అని ఒక ప్లేస్ ఉంది, సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెంట్ ప్లేస్ వరల్డ్లో, రైట్? అక్కడ -49 డిగ్రీస్. సో అది నా ఫస్ట్ పోస్టింగ్. సో మొదట్లో బట్ న్యాచురల్, ఏమిటా ఇది ఇంత చల్లు, ఎందుకు జాయిన్ అయినా, ఇంత కష్టపడి చదివి ఎంత ఎగ్జామ్ రాసి వీటన్నిటిని ఎదుర్కొని ఇక్కడేందా అని. సో ఆ చలి అంత భయంకరమైన చలి. ఎస్పెషలీ మనం సౌత్ నుంచి ఆంధ్ర నుంచి వెళ్తున్న వాళ్ళం, తెలుగు వాడికి ఎక్కడ పుట్టామో ఎక్కడికి వెళ్ళాము. మొదట మేబీ ఒకసారి 2 సార్లు అనిపించింది. కానీ ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఉద్దేశం క్లియర్, రైట్? అండ్ ఒక ప్రొఫెషన్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్రొఫెషన్లో మనం చేయగలిగిన న్యాయంగా చేయాలి. మనం మంచి పేరు సంపాదించాలన్న ఎప్పుడైతే ఆ కోరుకున్న ప్రతోడు, కష్టాలనే ఏ ప్రొఫెషన్లో ఉన్నా వస్తాయండి. ఎస్, ఫస్ట్లీ కానీ ఖచ్చితంగా సడన్గా అయితే ఒక వరదలాగా టక్క తగిలిందనమాట -49. బట్ ఆఫ్టర్ ఆల్ ఒక వీక్ 10 డేస్ నెమ్మదిగా ఇలాంటి బట్టలు వేసుకోవాలి అది. తర్వాత ఎందుకంటే దానికి కావాల్సిన హై ఆల్టిట్యూడ్లో అక్కడ 18,000 ఫీట్ వరకు కూడా పోస్టులు ఉన్నాయి అక్కడ మాకు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత సదుపాయాలు లేవు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఇప్పుడు 1970, రైట్? సో నెమ్మదిగా ముందు అక్కడ, అందుకే అంటారు హై ఆల్టిట్యూడ్లో ఎస్పెషల్లీ ఎప్పుడైనా సరే. అప్పుడు దాని తర్వాత 71 వార్ కూడా వచ్చింది, రైట్? ఆ వార్ వచ్చే ముందు ఏంటి, 2 ఎనిమీస్ ఉంటారన్నారు. ఏమిటి, ఒకటేమో చుట్టుపక్కల ఉన్న వాతావరణం, తర్వాత ఏమో ఉన్న హిల్స్, మౌంటైన్స్, స్నో. అటు పక్క నుంచేమో పాకిస్తానో చైనానో, డిపెండింగ్ అపాన్ ఏ బోర్డర్ మీద ఉన్నారో మనం ఆ బోర్డర్ మీద. కనుక మనకి ఎనిమీస్ అప్పుడు ఒకళ్ళు కాదు, రెండింటిని చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటి చెప్పేవారు, అప్పుడు సెకండ్ లెఫ్టినెంట్గా అంటే నాకెంత అప్పుడు 20 years జస్ట్ ఎంటర్ అయ్యాను. 20 years ఎంటర్ అయ్యాను లేదో యుద్ధం స్టార్ట్ అయింది. సో అప్పుడు నెమ్మదిగా అలవాటు పడ్డాం. 20 సంవత్సరాల వయసులో మనం దేశం కోసం యుద్ధం చేస్తున్నాం అనుకున్నప్పుడు ఒక తెలియని ఏదో ఒకటి ఉంటుంది మనసులో. అందులో ఆ వయసులో అంటే కొంత ఉత్సాహం, దూకుడు. ఎందుకంటే జీవితంలో ఒక ధ్యేయం పెట్టుకున్నాం, దానికోసం అని ఒక 4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాం. చాలా తక్కువ మందికి ఇలాంటి అదృష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ యుద్ధం కోసం మనం తయారయ్యాం, మనకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు గ్రిల్లింగ్ ఎంత ఉండేది, యుద్ధం వస్తే ఎనిమిని ఏం చేయాలి, కొండలను మనం ఎలా క్యాప్చర్ చేయాలి, వాళ్ళ వెపన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఫైర్ చేయించాలి, మన కింద జవాన్లు ఉంటారు, ఈ జవాన్లందరితో ఎలా ఫైట్ చేయించాలి. భారతదేశం లీడర్షిప్ ఎలాంటిదంటే, మీరు యాక్చువల్ లీడర్స్ గురించి చెప్పాలనుకుంటే రేషియో చూసుకుంటే ఏ వార్లో అయినా సరే ఆఫీసర్ వర్సెస్ జవాన్ లీడర్షిప్ రేషియో ఎంతమంది చనిపోతున్నారు, క్యాజువాలిటీస్ చూసుకుంటే ఆఫీసర్స్ విపరీతంగా చనిపోతున్నారు రేషియోలో. ఎందుకంటే మన దేశంలో లీడర్షిప్ ఎలాంటిది, ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తారు, వెనక నుంచి వరే పదండ్రా, ఆ టైప్ ఆర్మీ కాదు కదా. అందుకే మీరు రీసెంట్గా ముందు నడిపిస్తారు. కరెక్ట్. ఇప్పుడు రీసెంట్గా మీరు కార్గిల్ చూసుకున్న ఈ బత్రా పేర్లని వింటుంటాం మనం, రైట్? రీసెంట్గా ఇప్పుడు మన తెలుగువాడే సంతోష్ కుమార్ మహావీర్ చక్ర వచ్చింది. సో ప్రతి దాంట్లోనూ ఆఫీసర్స్ ముందని తీసుకుంటారు. ఎందుకంటే రోల్ మోడల్ కింద నేను లీడ్ చేయాలి, నేను లీడ్ చేస్తేనే నా జవాన్లు నాతో ఫాలో అవుతారు. ఆ మోటోలో ఆ యొక్క మోటివేషన్ వచ్చిన తర్వాత దీంట్లో పెరిగిన తర్వాత 71 వార్ వచ్చింది. వార్ వచ్చేటవాడికి ఏముంది, మన అదృష్టం రా బాబు అనుకున్నాం. కానీ మీరు అన్నట్టుగా ఆ వయసులో ఏంటి, రేపు ఏమవుతాం, బ్రతుకుతాం వస్తామని కాదు, ఒరే ఏదన్నా మనం అనుకున్నది సాధించాలి, పాకిస్తాన్ వాడిన దెబ్బ కొట్టాలి, ఆ ఎదురుగా ఉన్న కొండను మనం క్యాప్చర్ చేయాలి, అది మాకు టాస్క్ ఇచ్చేస్తారు కదా, ఇది క్యాప్చర్ చేయాలన్నట్టుగా. ఇన్ఫెంట్రీ అవ్వచ్చు, ఆర్టిలరీ అవ్వచ్చు, ప్రతి మనిషికి ఒక రోల్ ఉంటుంది, రైట్? దాన్ని ఇప్పుడు విస్తృతంగా చెప్పడం కన్నా బేసిక్ లీడర్షిప్ ఏంటి, ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సొంతగా ఒక మనిషికి కంప్లీట్ చేయడం చాలా ఈజీ, కానీ తనతో పాటు ఒక 100-200 మందిను ఏంటి రేపు తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు, వాళ్ళందరినీ తీసుకుని పైకి తీసుకెళ్ళి యుద్ధం చేయటం అనేది లీడర్షిప్ క్వాలిటీస్, రైట్? సో 71లో అది టెస్ట్ అన్నమాట మాకు.
అది చాలా తక్కువ మందికి ఎలాంటి అవకాశం. అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఆఫీసర్ అయిన ప్రతి మనిషి, జవాన్ వచ్చిన ప్రతి మనిషి నాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్ది. జీవితం ధ్యేయం అనుకోండి, ఒక కోరిక అనుకోండి, రైట్. మనసులో ఎప్పుడు ఏముంటుంది, మనం ఏదైనా చేయాలి, చేయగలగాలి, ఇంత ట్రైనింగ్ తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలి, రైట్. అంటే ఎవరికి బయట వాళ్ళకి ప్రూవ్ చేయక్కర్లేదు, సొంత నా మనస్సాక్షికి నేను చెప్పుకోగలగాలి, నేను చేసిన పని నాకు సంతోషపెట్టాలి. దీంట్లో 71 వార్ అయింది. 71 వార్లో ఎస్ పక్కన ఉన్నవాళ్ళు చనిపోయారు కొంతమంది. సెకండ్ లెఫ్టినెంట్ సబర్వాల్ నాతో బ్యాచ్మేట్, అతను చనిపోయాడు. మేజర్ వెట్రినాథన్ అని చనిపోయాడు. సైనికులు కొంతమంది చనిపోయారు. సిమిలర్లీ పాకిస్తాన్ సైనికులను పట్టుకుని, ఎందుకంటే ఎప్పుడైతే చనిపోయారో నేను గోర్ఖా బెటాలియన్తో పాటు ఓపీ ఆఫీసర్గా ఉన్నాను అటాక్లో. ఓపీ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మా జవాన్లు చనిపోయారో ప్రతి వాళ్ళలో కోపం, విపరీతమైన ఆగ్రహం వస్తుంది. అందుకని పాకిస్తాన్ వాళ్ళని మేము పట్టుకున్నా సరే మేము వాళ్ళని పట్టుకుంటారా, వాళ్ళ దగ్గర సీక్రెట్లు రహస్యాలు కనుక్కోవాలంటే, కానీ ఎంత ఆవేశంలో ఉంటారంటే మనుషులు జనరల్లీ అక్కడే అంటారు. మన కొడవల టైప్, గోర్ఖాస్ దగ్గర కొడవల టైప్ ఉంటుంది. దాంతో మనుషులు మాటలు ఆ టైంలో కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఒక్కోసారి విపరీతమైన ఉద్వేగం వస్తుంది. ఇటువంటి పరిస్థితి మీరు ఉద్యోగరీత్యా తొలి దశలను చూశారు. మరోవైపు ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉండేది? మనమేనా ముందుకెళ్తున్నాం, ఇంట్లో వాళ్ళకి మరి ఎంత చెప్పినా కూడా, ఎంత దేశభక్తి నూరిపోసినా మనవాడికి ఏమైందన్న భయం అయితే ఉంటుంది కదా. మీరు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. మళ్ళీ ఏంటంటే, తిరిగి వచ్చాక తెలిసింది నాకు. నాయనమ్మ ఆవిడెప్పుడు ఆర్మీని ఎందుకు చేయిస్తున్నారు అనవసరంగా, రాముని ఎందుకు పంపిస్తున్నారు అంటుండేది ఆల్రెడీ. అయినా సరే నాకు ఇష్టం నాయనమ్మని మా అమ్మ అనేవాళ్ళం. నాకు ఇష్టం మా అమ్మ, బాగుంటుంది మా అమ్మ, అది ఇది అంతా ట్రైనింగ్, ఎన్ని కష్టాలు సరే చాలా బాగుంది ఎందుకు అని చెప్పేవాడిని. సో ఎప్పుడైతే ఆ రోజుల్లో, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, అక్కడ ఫోన్లు లేవు, ఉత్తరాలు రాసేవాళ్ళం. వార్ టైంలో ఉత్తరాలు కూడా తీసుకునే పోస్ట్ మ్యాన్ ఉండేవారు కదా అక్కడి నుంచి. సో సుమారు ఎప్పుడైతే 15-20 సంవత్సరాలు రాలేదో మా తాతగారు చేతులు వెనకాల పెట్టేసుకుని వరండాలు చావడిలో పైన కింద తిరుగుతున్నారు. దానికి తోడు మా అమ్మ పోరు వినలేదు. వద్దంటే మీరు జాయిన్ చేశారు, అది ఇది అన్నీ తర్వాత తెలిసింది. లేని తర్వాత ఇంటికి వచ్చాక జరిగిన సంగతి ఇలా విన్నాం. సో ఖచ్చితంగా ఇంట్లో మా పేరెంట్స్ ఒక విధంగా ఏమనుకున్నారంటే, తాతగారు మా అమ్మ చూసుకుంటున్నారు, వాళ్ళు నిర్ణయించింది కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు కొంతవరకు ఇంకా రికన్సైల్ అయ్యారు. కానీ మా అమ్మ రికన్సైల్ అవ్వలేదు. మా తాతగారి మీద సుమారు ప్రతిరోజు ఒక యుద్ధం. సో ఇంటి దగ్గర, కానీ మా తాతగారికి ఒక ధైర్యంగా ఉండేవారు. ఆయన లోపల కొంచెం జంకుతున్నా సరే పైకి గంభీరంగా అనిపించేవారు. బయట వీధిలోకి వెళ్ళినప్పుడు తర్వాత చెప్పేవారు. ఎందుకంటే నేను 71 వార్ వచ్చిన వెంటనే ఏలూరులో మున్సిపల్ గ్రంథాలయం, ఆ గ్రంథాలయంలో ఒక మీటింగ్ పెట్టించి వార్ ఎలా జరిగింది, ఏం చేశారు అని నాకు ఒక పెద్ద సన్మానం జరిగింది. ఐ థింక్ నేను అనుకోవటం ఏంటంటే, నా సన్మానంలో నాకన్నా మా తాతగారే ఆ పడిన బాధంతా ఆయన మర్చిపోయారు. ఒక విధంగా ఏంటంటే సంతోషం ఉంటుంది, ఆల్ రైట్ మన సంతానం యుద్ధంలో వచ్చేస్తున్నాడని పైకి చెప్పుకుంటాను. కానీ ఎక్కడో మనసులో ఏమవుతుందా, వస్తాడా, తిరిగి వస్తాడా, బతుకున్నాడా ఏమిటా అన్నట్టు. వార్ అయిపోయినాక పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? ట్రైనింగ్ అయిపోయాక 71 వార్ అయిపోయింది. లదాఖ్ నుంచేమో కార్గిల్ వెళ్ళాం. కార్గిల్ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ శ్రీనగర్ నుంచి కిందకు వచ్చి పూంచ్ దగ్గర, ఇప్పుడు రీసెంట్గా వింటుంటాం మనం పూంచ్ రిజౌరీ అని. పూంచ్ రిజౌరీలో 77 వరకు, అంటే 7 సంవత్సరాలు కంటిన్యూస్గా నేను బోర్డర్లో ఉండిపోయాను. జనరల్లీ జరిగేది ఏంటి, ఒక 2-3 సంవత్సరాలు బోర్డర్లో ఉంటారు, 2-3 సంవత్సరాలు తిరిగి పీస్ స్టేషన్కి, అంటే హైదరాబాద్ అవ్వచ్చు, ఆగ్రా అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నార్మల్ సిటీ లైఫ్ టైప్, రైట్. చిన్న సిటీ అవ్వచ్చు, పెద్ద సిటీ అవ్వచ్చు. కానీ నా అదృష్టం అనుకోవాలి, అగైన్ 7 సంవత్సరాలు మాత్రం ఆ ఆర్మీ హెడ్ క్వార్టర్ నా ఫైల్ ఎక్కడో మర్చిపోయిందో లేదా ఏం జరిగిందో నాకు ఇంతవరకు నాకు తెలియదు. కానీ 7 ఇయర్స్ వరకు మటుకు నేను కంటిన్యూస్గా బోర్డర్లో ఉండిపోయాను. ఎప్పుడైతే అప్పుడు 7 ఇయర్స్ అయిపోయిన వెంటనే నేను లాంగ్ గన్రీ కోర్సులో 1 సంవత్సరం ట్రైనింగ్ కోసం దేవలాలి వస్తున్నాను. ఆర్మీలోని ఫస్ట్, నాకు ఆర్మీ గురించి అంత తెలియదు, ఎన్ని సంవత్సరాలు మళ్ళీ తిరిగి బోర్డర్లో వేస్తారో తెలియదు. అందుకని ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ కోసం 1 ఇయర్ ట్రైనింగ్ దేవలాలి వస్తున్నాను తెలిసిన వెంటనే మా ఇంటికి లెటర్ వేసాను, పీస్ స్టేషన్కి వస్తున్నాను, బోర్డర్లో ఉండలేదు, 1 సంవత్సరం ఖచ్చితంగా నేను ఏదైనా మంచి సిటీలోనే ఉంటాను, కనుక నాకు వెంటనే పెళ్లి చేసేయండి. అప్పటికి నాకు 27 సంవత్సరాలు. ఎందుకంటే స్టేషన్లో మళ్ళీ ఫ్యామిలీ ఉంచుతారో లేదో అన్న దీంట్లో. సో యాక్చువల్గా 14 రోజులు ఎంతో సెలవు మీద వచ్చాను. నా భార్యను చూడటం జరిగింది, తిరిగి వెళ్ళిపోవటం జరిగింది.
మళ్ళీ వచ్చేసి ఒక వారం రోజుల్లో సుమారు పెళ్లి చేసుకుని ట్రైనింగ్ వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడేంటంటే మళ్ళీ బోర్డర్ వేస్తారేమో, బోర్డర్ వేస్తే మన మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అవ్వదు కదా అనేసి. సో ఆ అదృష్టం ఏంటంటే ఆర్మీ హెడ్ క్వార్టర్లో గొప్పతనం ఏంటంటే ఈ ఆర్మ్ ఫోర్సెస్లో 7 years అయితే బోర్డర్లో ఉంచాను నన్ను ఒంటరిగా. నెక్స్ట్ 7 years హాయిగా నేను కుటుంబంతో ఉన్నాను, నన్ను ఎవరు కదల్చలేదు. సికింద్రాబాద్ దేవలాలి చేశాను, దాని తర్వాత సికింద్రాబాద్ 1 సంవత్సరం వచ్చాను, దాని తర్వాత అల్వర్ రాజస్థాన్లో ఉన్నాను, దాని తర్వాత వెలింగ్టన్ వెళ్ళాను. నెక్స్ట్ 7 years హాయిగా భార్యతో ఉన్నాను. అంతా జరిగింది. అంటే సరిహద్దుల్లో ఉంటాను, మీకే భయం ఉన్నప్పుడు పిల్లలు ఉండడానికి వచ్చారంటారు. అంటే సమస్యలు ఏమి ఎదుర్కోలేదా? అంటే చుట్టాల ద్వారా తెలిసిన సంబంధం ఇది ఒకటి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజ్డ్ వచ్చేసినాయి, మ్యారేజ్ బ్యూరోస్ అయ్యి. ఆ రోజులు ఉండేవి కాదు కదా. ఏముంది, మాట వరుసగా అరే మా అబ్బాయి ఉన్నాడు పెద్దవాడు, అది ఇది ఇది అనుకుంటా. సో ఆ విధంగా అప్పటికీ మీరు అన్నట్టుగా మా భార్య ఇప్పటికీ అంటుంటుంది, మీరు అసలు ఆఫీసరో తెలియదు, జవానో తెలియదు, ఏంటో తెలియదు, ఎవరో అన్నారు చేసుకున్నాను. కాకపోతే నా అదృష్టం ఏంటంటే మా తోడోళ్ళు ఫారెస్ట్ కన్సర్వేటర్గా రిటైర్ అయ్యారు. మీకు 1993లో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి బాంబేలో, అందులో చనిపోయారు. చీఫ్ కన్సర్వేటర్ చేసిన ఎడమ సుధాకర్ రావు గారని, ఆయన మా తోడోళ్ళు, రైట్. ఆయన డెహ్రాడూన్లో చూశారు ఫారెస్ట్, మన ఆంధ్రాలో చేశారు, చీఫ్ కన్సర్వేటర్గా చేశారు. ఈ కె సుబ్బారావు గారు చనిపోయారు, ఆయన చాలా సీనియర్, సుమారు 59 ఆ ప్రాంతంలో. తర్వాత యునైటెడ్ నేషన్స్లో పనిచేసి యాక్చువల్లీ థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చి వెళ్తున్న టైంలో బాంబేలో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. ఆయనకు తెలుసు ఐఎం ఏంటి, ఆఫీసర్ అంటే ఏంటని. ఆయన క్లియర్గా మా అత్తగారికి చెప్పారు, కళ్ళు మూసి చేసుకోండి, కష్టం మీరు అన్నట్టుగా. ఎస్, ఆర్మీ ఎప్పుడేం జరగదో తెలియదని పాప మా అత్తగారు సందేహం కదా, ఆర్మీ ఉడికి ఇస్తున్నామండి ఎంత చేసి అనేసి. ఎందుకంటే మా తర్వాత తెలిసింది, మా మామగారు తోట సీతారామస్వామి గారని ఫస్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అండ్ ఫ్యాక్టరీస్. మొదట స్టేట్ స్టార్ట్ అయినప్పుడు 2 కలిపి ఉండే, ఫ్యాక్టరీస్ బాయిలర్స్. ఆయన ఎప్పుడు అంటుండేవారంటే మా అమ్మాయిని ఒక IAS ఆఫీసర్ చేస్తానని, రైట్. ఆ రోజుల్లో అదొక వాల్యూ. ఆయన చనిపోయారు. తర్వాత ఎప్పుడైతే మా తోడోళ్ళు ఆర్మ్ ఫోర్సెస్ చాలా గొప్ప సెలక్షన్స్ అండి, మనిషి రాణిస్తాడు, మామూలుగా మాట్లాడాను అన్నట్టుగా చెప్పాల్సిందేదో ఒక మంచి మాట చెప్పారు. అదే అంటారు కదా, 100 అబద్ధాలు ఆయన పెళ్లి చేయమని. అబద్ధాలు ఏమో ఆడలేదు ఆయన, అబద్ధాలు ఆడకుండానే సదావకాశం ఉన్నదే, మంచి ఆఫీసరే అవుతాడు అని చెప్పారు. అలా జరగటం జరిగింది. అది సంగతి. తర్వాత కాలంలో మీరు 1-2 కోర్సులు కూడా చేసినట్టున్నారు మీ ఫీల్డ్కి సంబంధించి, డిఫెన్స్ మేనేజ్మెంట్ ఇట్లా. అంటే మీ ఉద్యోగ ప్రస్థానంలో కీలకంగా నిర్ణయాలు తీసుకునేది, శిక్షణ ఇచ్చేది, ఇలాంటి అనేక విభాగాల్లో పనిచేశారు. వీటన్నిటి వల్ల మీరు ఎట్లా మీ సిబ్బందిని తయారు చేశారు, ఏ విధంగా మానసికంగా అంటే మీరు తొలి దశలోనే విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు, అనుభవాల రీత్యా మీరు వాళ్ళని ఎక్కువగా శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడ్డాయా? ఎప్పుడైతే శ్రీలంకలో వార్ అనుకోండి, IPK పీస్ కీపింగ్ అనుకోండి, ఏదని అనుకోండి, అప్పుడు నేను సెలవులో ఉన్నాను. మా యూనిట్కి ఏమో పిలుపు వచ్చింది, శ్రీలంక వెళ్ళిపోవాలి రేపు పొద్దున్న అని. సెలవుల్లో నేను ఇంట్లో ఉన్నాను. సెలవులో ఇంట్లో ఉంటే మా కమాండింగ్ ఆఫీసర్, నేను అప్పుడు మేజర్గా ఉండేవాడిని, 1987లో మేజర్గా ఉండేవాడిని. మా కమాండింగ్ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది ఇంటికి, రాము 71 యుద్ధం చూసినోడు నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు మన కిందోళ్ళు, ఇప్పుడు మనం శ్రీలంక వెళ్ళాల్సి వస్తుంది, నాకు తెలుసు నువ్వు లీవ్ మీద ఉన్నావు, అఫీషియల్గా నేను లీవ్ నుంచి నేను పిలవదలుచుకోలేదు, కానీ నువ్వు ఉంటే మిగిలిన ఆఫీసర్లకి జవాన్లకి ఒక విధంగా గైడు, సరిగా ఇన్స్పిరేషన్ ఇవన్నీ ఉంటాయి అనేటోడికి వెంటనే జంప్ చేశాను. ఖచ్చితంగా సార్, 71లో నేను ఇంత బతికి ఇంత యుద్ధం చేసి అందులో తెచ్చుకున్న ఎక్స్పీరియన్సెస్ నేను ఒకరితో షేర్ చేయకపోతే, యాక్చువల్ చెప్పాలంటే మనం బతికిన దానికి ఒక లైఫ్కి ఒక అర్థం అంటారే. సో ఇలాంటి అవకాశం దొరికినది. ఐ సెడ్ సార్ ప్లీజ్, నాకు ప్లెజర్, అది ఇట్స్ ఎ ప్లెజర్, నాకు ఒక అవకాశం ఉంది. సో వెంటనే నేను నా లీవ్ నేను క్యాన్సిల్ చేసుకొస్తున్నానండి, మీరు అఫీషియల్గా క్యాన్సిల్ చేయొచ్చో నాకు తెలుసు, కానీ మీరేంటంటే అదేం అఫీషియల్గా చేయకుండా నన్ను అడిగారు, మీరు నన్ను అడగటమే నాకు ఎంత గర్వకారణం, రైట్. సో ఆ విధంగా వార్ ఒక ఎక్స్పీరియన్సెస్ అప్పుడు ఎలా జరిగినాయి, మనుషులు కష్టంగా ఉన్న టైంలో మనుషుల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, యుద్ధం చేస్తున్నప్పుడు అన్నీ సవ్యంగా జరగవు, ఆడ్స్ బోల్డ్ అవుతుంటాయి. చనిపోయిన వెంటనే ఒక్కోసారి మీరు 71లో నాకు ఇప్పటికీ గుర్తు, మా హవల్దార్ రాజ్వేలో ఉండేవాడు, ఆడు చనిపోయిన వెంటనే అందరూ ఇలా మొహాలు దిగిపోయి, ఎందుకంటే గన్ను బ్లాస్ట్ అయింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అతను మనిషి యాక్చువల్గా తల మొండం సెపరేట్ అయిపోయినాయి, పీసెస్ కింద పడిపోయాడు మనిషి ఆ దెబ్బతో, ఎందుకంటే ఫిరంగి దెబ్బకి తిన్నాడు అతను.
మనుషులందరూ మొహాలు దిగజారేసి కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఒక విధంగా ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఈ చిన్నప్పుడు సినిమాలు చూసామే, శ్రీకృష్ణ అవతారం, భగవద్గీత, మామతో పురాణాలకు వెళ్ళేవాళ్ళం, అవన్నీ గుర్తుకొస్తే మనకు అర్థం కాని ఒక ఇన్స్పిరేషన్ ఒకళ్ళు చెప్తానికి మనోధైర్యం కలిగించాలి కాబట్టి ఆ జవాన్లందరికీ తిరిగి వాళ్ళని మళ్ళీ లేవగలగటం, ఇవన్నీ తాత్కాలికమే, మనం ముందుకు జరగాలి. మన కర్తవ్యం ఏమిటి? మనం ఇలా దిగజారిపోతే మనం ముందుకు ఎలా వెళ్తాం? మన అనుకున్న ఆబ్జెక్టివ్ ఎలా క్యాప్చర్ చేస్తాం? సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏంటి మళ్ళీ అన్నట్టుగా శ్రీలంకలో ఉపయోగపడింది. శ్రీలంకలో వెళ్ళినప్పుడు అప్పటికేమైందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యుద్ధం అనేది ఏ దేశానికైనా యాక్చువల్లీ రాకూడదు. ఎందుకంటే అది 40 సంవత్సరాలు ఆర్మీలో చేసి చెప్తున్నాను ఇది. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు దేశం వెనకబడిపోతుంది, డెవలప్మెంట్ 5 సంవత్సరాలు అవచ్చు, 10 సంవత్సరాలు అవచ్చు. ఎందుకంటే ఎకానమీ విపరీతంగా దెబ్బతింటుంది. ఆ విధంగా కొంతమంది ప్రాణాలు బోల్డ్ ప్రాపర్టీస్ నాశనం అవుతాయి, రైట్? ఇవన్నీ ఆలోచిస్తే యుద్ధం మాత్రం యాక్చువల్లీ జరగకూడదు, రైట్? కానీ అన్వాంటెడ్ కర్స్ అంటాను. కానీ అదేంటంటే అదే ఆర్మీ ఆఫీసర్ కింద నేను చూసుకుంటే యుద్ధం లేకపోతే, రైట్, ఇన్నాళ్ళు మేము చేసిన ట్రైనింగ్ ఇవన్నీ వ్యర్థం కదా. సో శ్రీలంక వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా అట్లీస్ట్ మాకున్న ఎక్స్పీరియన్స్, బోర్డర్లో 7 years ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ మనిషికి కొత్త జవాన్లు. ఎందుకంటే వార్ లేకపోతే లైవ్ ట్రైనింగ్ అవ్వదు. ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చినా సరే అన్ని విధాలుగా లైవ్ కండిషన్స్ క్లియర్గా మనం క్రియేట్ చేయలేం, రైట్? యాక్చువల్ బుల్లెట్ పక్క నుంచి వెళ్తుంటే కానీ జిజ్ అని వినిపించితే కానీ ఆ క్లియర్ కట్గా బుల్లెట్ ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడి నుంచి షెల్ వెళ్తుంది, ఆ ఫీలింగ్ వార్లో తప్ప. కొంతవరకు అప్పటికి ట్రైనింగ్ ఇస్తారు, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా రియాలిటీస్ అప్పుడే దొరుకుతాయి. అది ఎవరి దగ్గర నుంచి? యుద్ధం చూసినోడి దగ్గర నుంచి. జవాన్లు కూడా కాదు, మీరు అన్నట్టుగా ఇంతకు ఇన్స్పిరేషన్. సార్ మేమేం చేయాలి ఈ టైంలో, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఓకే తల ఎక్కడ దించాలి, ఎక్కడ ఫైరింగ్ వస్తే ఏం చేయాలి వెంటనే, రైట్? పరిగెత్తుకుంటా ఫైర్ వస్తున్న తోటకి వెళ్ళటం మాత్రం అవివేకం, రైట్? అందుకే అంటారు కదా, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గొప్పతనం కాదు, ప్రాణాలు ఇచ్చే ముందు నువ్వు 10 మందిని చంపిన తర్వాత నువ్వు ప్రాణం ఇచ్చావంటే అప్పుడు గొప్పతనం. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మన ఎనిమీస్ని చంపాలి. ఎనిమీస్ని చంపాలంటే ఒక్కోసారి గబుక్కని తల దించుకోవాలి, ఏదైనా రాయి వెనకాల నుంచోవాలి కొంతసేపు, రైట్? కొంత ఆ టాక్టిక్స్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా 71 వార్ ఉపయోగపడింది ఏమిటి? శ్రీలంక వెళ్ళినప్పుడు, ఐపీకేఎఫ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా జాఫ్నా ఫోర్ట్లో ఫైట్ చేసాం, పలాలీలో చేసాం. ఎందుకంటే కొత్త సోల్జర్స్, వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేదు, వార్ చూడలేదు కనుక చెప్తుంటే ఇంట్రెస్టింగ్ ఉండేది. చదువు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, తర్వాత 2 యుద్ధాలు. ఒక యుద్ధం మీరు ఉన్నారు, ఆ యుద్ధ అనుభవంతో యుద్ధం కాకపోయినా ఇంకోటి అట్లా ఐపీకేఎఫ్లో మీరు పాల్గొన్నారు కదా. తర్వాత దశల్లో అంటే ఇప్పుడు ఇటు మనం మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబంలో ఊరికి ట్రాన్స్ఫర్లు లేకపోతే రకరకాల యుద్ధం, మనకి ఆర్మీ నేతలకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉండొచ్చు, పిల్లల చదువులు ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడు ఇంట్లో దీని గురించి చిటపట్టలు రాలేదా? ఆర్మ్ ఫోర్సెస్లో మేము ఈ ట్రాన్స్ఫర్ని ఒక పాజిటివ్గానే ఆలోచిస్తాం. ఎందుకంటే పిల్లలకు కూడాను 2 సంవత్సరాలకి మూవ్ అవుట్ మాత్రం సామాన్ ప్యాక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అలవాటు పడిపోతాం. ట్రాన్స్ఫర్లు సామాన్ ప్యాక్ చేసుకోవడం అలవాటు అయిపోతుంది, బాక్సులు రెడీగా ఉంటాయి, ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పంపిస్తారో తెలియదు. యాక్చువల్గా అది సేయింగ్, ఈ ఆర్మీ వాడిని అడిగినా సరే సామాన్ బాక్స్ రెడీగా ఉంటుందయ్యా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు అన్నట్టుగా ఉంటాం, రైట్? కానీ ఇన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నా సరే దానిలో పాజిటివ్ థింగ్స్ ఏమున్నాయి? పిల్లలకి మీరు ఇప్పుడు రీసెంట్గా ఎక్కడన్నా మీరు ఆర్టికల్స్ తీసి చదువుతున్నా సరే ఆర్మ్ ఫోర్సెస్ పిల్లలు విపరీతంగా కొన్ని ఫీల్డ్స్లో రాణిస్తానికి కారణం ఏంటి? వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్పోజర్ ఏంటి? కవుక్కున ఎక్కడో బీహార్లో చేస్తుంటాడు, ఇంట్లో తెలుగు మాట్లాడుకుని బీహార్ వాళ్ళ కల్చర్ నేర్చుకుంటాడు, పంజాబ్లో ఏదో కల్చర్ నేర్చుకుంటాం, తర్వాత తీరా వెళ్ళి కేరళలో ఉండవచ్చు. కొన్ని బోర్డర్స్, జమ్మూ దగ్గర లాంటి బోర్డర్స్లో కొంత టైంలో ఫ్యామిలీస్ పర్మిట్ చేస్తారు. కొన్ని బోర్డర్స్లో సంవత్సరానికి ఒక 2 నెలలు బోర్డర్ దగ్గరికి వచ్చి ఫ్యామిలీ ఉండొచ్చు, రైట్? కొంచెం వెనకాల, అంటే బోర్డర్ అంటే బ్యాంక్ ఆన్ బోర్డర్ కాకుండా వెనక కొన్ని ఫ్యామిలీ స్థావరాలు ఉంటాయి. ఇంకోటి ఈ పిల్లలకు కూడా ఏమిటి, ఎప్పుడు పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కాదు, ప్రతి ప్లేస్కి వెళ్తే కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి. సో అదొక ఆర్ట్ డెవలప్ అవుతుంది. తర్వాత లాంగ్వేజ్ తెలుస్తుంది, నేషనల్ ఇంటిగ్రేషన్ తెలుస్తుంది. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రాన్ని యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. సో పాజిటివ్గా మీరు చూస్తే
ఆర్మ్ ఫోర్సెస్ పిల్లలు ఖచ్చితంగా ఏంటంటే బాగా హార్డెండ్, లైఫ్లో ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం అన్న ఒక ధైర్యం ఒకటి ఏర్పడుతుంది. తర్వాత మన దేశ సంస్కృతి, యూనిటీ అండ్ డైవర్సిటీ, ఆడిని ఎక్కడైనా మీరు తీసుకెళ్ళేయండి. ఆర్మ్ ఫోర్సెస్ పిల్లల్ని మీరు తీసుకెళ్ళి ఇక్కడ ఆంధ్రాలో పెట్టండి, కేరళలో పెట్టండి, తీసుకెళ్ళి అస్సాంలో పెట్టండి, ఎక్కడైనా సరే బతకగలడు. ఎందుకంటే రకరకాల కల్చర్లు చూస్తాడు, రకరకాల ఫుడ్స్ చూస్తారు, రకరకాల టైప్ ఆఫ్ టీచర్స్ని చూస్తారు, రకరకాల స్కూల్స్ని చూస్తారు, రకరకాల క్లైమేట్ చూస్తాడు, రైట్. ఫ్రెండ్షిప్, విపరీతమైన ఫ్రెండ్షిప్. ఆర్మ్ ఫోర్సెస్ ఇప్పుడు నేను ఉన్నానంటే, ఇంత రిటైర్ అయ్యి నేను ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ గబుక్కుని నేను ఆర్మ్ ఫోర్సెస్ ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. గబుక్కుని ఇప్పుడు అస్సాం వస్తున్నాను, నాకెవరు తెలియదు అనుకోండి, అస్సాం వెళ్తానని వెళ్దాం అనుకున్నాను, మేఘాలయ వెళ్దాం అనుకున్నాను, అరుణాచల్ ప్రదేశ్ వెళ్దాం అనుకున్నా, అక్కడ ఎవరు ఉన్నారు, నేను ఒక 2 రోజులు అక్కడ తిరగాలి అనేటోడికి వెంటనే ఖచ్చితంగా ఎవరో ఒకరు దొరుకుతారు అక్కడ. సో ఒకటేమో మీరు అనుకుంది ఏంటంటే ఒకే చోట్లో కూర్చుంటాం. మా ఒపీనియన్లో ఏంటంటే యాక్చువల్లీ ఈ ట్రాన్స్ఫర్లు, ఈ మూమెంట్స్, ఇవన్నీ మనిషి యొక్క క్యారెక్టరు, ఓవరాల్ గ్రోత్ ఉంది. పిల్లలు భారతీయుడి కింద పెరుగుతారు. అదే ఏలూరు బంధుత్వాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. మర్చిపోవటం కాదు, ఆ లింక్స్ అనేది తగ్గుతాయి. అంటే ప్రతి అకేషన్కి మీరు రాలేకపోవచ్చు. అది ఖచ్చితంగా సహజం, అది ఖచ్చితంగా సహజం. అది మాత్రం లోపం ఉంది. ఎందుకంటే ఒప్పుకోవాలి, నేను మా చుట్టరికాలు, మా మేనమా కొడుకులు బావా అనుకునేవాళ్ళం. ఇప్పుడు బావా అనుకునే తెలియనేది లేదు, రైట్. పిల్లలు ఎందుకంటే పెరగటంలో తెలుగు మాట్లాడతారు, శుభ్రంగా మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. కానీ ఏలూరుతో అంత సంబంధాలు లేకపోవటం వలన ఆ రిలేషన్షిప్ కొంత సడలించింది, కొంత మర్చిపోయే అవకాశం. ఇప్పుడు ఎందుకు సింపుల్ చెప్తున్నప్పుడు, ఏలూరులో మేము అందరం జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం. ఇప్పుడు కమ్ములు శేఖర్ ఏరా అంటే ఏరా అనుకుంటాం, రామన్న అంటాడు. మేము ఇద్దరం కజిన్స్ అయినా సరే అలా పెరిగాం. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో పెరిగిన, ఒక ఊరిలో పెరిగిన ఇది డిఫరెంట్. రెండిట్లోనూ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఓవరాల్ ఆర్మ్ ఫోర్సెస్లో ఇలా బయటకు వెళ్ళటం వల్ల దాంట్లో నష్టపోయింది పెద్దగా. కుటుంబ పరంగా మీకు పెద్దగా అవాంతరాలు లేవు. కరెక్ట్. ముఖ్యంగా ఇవాళ ఎక్కువగా యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, సైన్యం గురించి మాట్లాడుతున్నాం, దేశభక్తి గురించి మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ పరిస్థితి, ఒక వాతావరణం ఉంది. మనకి రోజువారీ జీవితంలో ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, మనకి ఏదైనా మన నిత్య జీవితంలో పనులు వచ్చినప్పుడు వాళ్ళతో పనులు అవుతాయి. అంటే మన సమస్యను పరిష్కరించేది వాళ్ళు అనే అభిప్రాయం జనంలో ఉండటం సహజం. ఆర్మీలో ఇంత సేవ చేసి దేశం కోసం, దేశ రక్షణ కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైనా కావచ్చు, పదార్థ దళాలు కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వీళ్ళకి సమాజంలో రావాల్సిన గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కలేదేమో. అంటే ఐడెంటిటీ అనేది చాలా డెప్త్ అని క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే 40 సంవత్సరాలు నేను సర్వీస్ చేసినాను కాబట్టి మార్పులు చూశాను. 70లో సెకండ్ లెఫ్టినెంట్ కింద నేను వెళ్ళినప్పుడు, ఆర్ లెఫ్టినెంట్ అయినప్పుడు, 2 సంవత్సరాలు లెఫ్టినెంట్ అయినప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్మీ ఆఫీసర్ అనేసి వెంటనే లోపల పంపించండి అనేవారు. నేను అనేది 70 సంగతి, 72, 73, 75 వరకు. దాని తర్వాత ఒక 2 దశాబ్దాలు సుమారు ఆ గుర్తింపు తగ్గింది. అందులో నేను ఖచ్చితంగా ఏకీపిస్తాను. ఖచ్చితంగా గుర్తింపు తగ్గింది. ఎస్పెషల్లీ సౌత్లో. ఒక విధంగా ఒక్కోసారి నేను అనుకునేవాడిని, ఏమనుకునేవాడిని, 80s లైక్ 1980s సేమ్ లెఫ్టినెంటే, నేను పేర్లు అనవసరం, కానీ కొన్ని ఆర్గనైజేషన్స్కి కలెక్టర్ అవ్వండి, తహసీల్దార్ అవ్వండి, అక్కడ అవ్వండి, యాక్చువల్లీ మా జవాన్లు ఏమైనా కష్టం ఉంటే ఒక లెటర్ రాసామనుకోండి, రిప్లైలు వచ్చేయకో. ఆ ఐడెంటిటీ ఉందే కొంతవరకు ఖచ్చితంగా తగ్గింది 1980లోను 90లోను. ఫస్ట్లీ సౌత్లో దానికి కారణాలు ఏంటంటే మనం యుద్ధం చూడలేదు. యాక్చువల్గా మనం ఇంటీరియర్స్లో ఉన్నాం. అదే మీరు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఇలాంటి బోర్డర్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, జేఎండ్కే ఇలాంటి బోర్డర్ స్టేట్లో చూసిన వాళ్ళు యుద్ధంలో వీళ్ళు ఎంతెంత కష్టాలు పడతారు, దేశం కోసం ఏం చేస్తున్నారు అన్న యాక్చువల్గా ఫిజికల్గా చూడగలుగుతున్నారు. కనుక అక్కడ అందుకే ఇప్పుడు పంజాబ్ వెళ్ళండి మీరు, ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఉంటాడు. అఫ్కోర్స్ మన అదృష్టం ఏంటంటే ఇప్పటికీ అందుకే గొప్పగా చెప్పుకుంటాం మిలిటరీ మాధవరం అని. మిలిటరీ మాధవరం ఒకటే ఆంధ్రాలో, ఇప్పుడు ఈ మధ్యన శ్రీకాకుళం, పార్వతీపురంలో కూడా విపరీతంగా ఉన్నారు, మనుషులు పెరుగుతున్నారు, రైట్. అదర్వైజ్ మనం ఇంతకుముందు చెప్పగలిగేది ఏమైంది, మిలిటరీ మాధవరం అదొక్కటే ప్లేస్. ప్రతిోడు గర్వంగా ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక మనిషి ఎయిర్ ఫోర్సో, నేవీయో, ఆర్మీ ఉండేవారు, రైట్. సో మన ఇంటీరియర్స్లో ఉండటం వలన మనలో ఏంటి బేసికలీ యాటిట్యూడ్ అప్పుడు ఎక్కడ ఏ బ్యాంకులో ఏ క్లర్క్ చేసుకున్నా సరే ఉన్నోళ్ళలోనో జోన్ చేసుకోవచ్చు, 1 ఎకరం పొలం ఉంది, శాంతియుతంగా ప్రశాంతంగా బతకొచ్చు. బేసికలీ యాటిట్యూడ్ అది కల్చరల్ వైజ్ మనకి, ఎందుకంటే ఎక్స్పోజ్ అవ్వలేదు మనం యాక్చువల్లీ వార్స్. ఎక్స్పోజ్ అయినా సరే అంత గంభీరంగా అవ్వలేదు.
రైట్. సో దానికి తోడు మన యాటిట్యూడ్ డిఫరెంట్. మన చదువుల్లో ఎక్కువ వెళ్ళాం. మన కల్చర్ ఏంటి, అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్ చూసుకున్నా, మెడిసిన్ చూసుకున్నా సరే నార్త్ అంతా అంటారు, యాక్చువల్లీ తెలుగు గల వాళ్ళందరూ సౌతే అంటారు కదా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ. మన కల్చర్ ఈజ్ డిఫరెంట్. ఇప్పటికి మామూలు బిహేవియర్లు కూడాను ఒకళ్ళ కల్చర్ తక్కువ అని నేను అన్ను. కానీ ఏంటంటే చదువుకున్న దీని డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ యుద్ధరీత్యా చూసుకుంటే మాత్రం మన స్టేట్లో ఆ 2 decades సుమారు ఆ గుర్తింపు లేదు. జవాన్లు వెళ్ళి, సార్ నా పొలం ఎవడో సగం కొట్టేశాడు, అప్లికేషన్ పెట్టుకున్నాను, తహసీల్దార్ దగ్గరికి వెళ్తే అసలు అప్లికేషన్ చూడలేదు సార్. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇందులో నేను దాచాల్సింది లేదు. రైట్. అలా జరిగిన తర్వాత సుమారు కొంత మార్పు వచ్చింది. ఎప్పుడు 1997 ఫస్ట్ మార్పు, 1999 కార్గిల్ యుద్ధంలో. అది ఫస్ట్ టైం ఏంటి మనుషులకి యాక్చువల్గా మనం ఇంతకుముందు వార్ కరస్పాండెంట్స్ అని ఉండేవారు. సెకండ్ వరల్డ్ వార్లో ఫోటోగ్రాఫర్స్ యాక్చువల్ వార్ ఉండేవారు. కార్గిల్లో మనం యుద్ధం చేసినప్పుడు అన్నిటికన్నా అందులో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎప్పుడైతే ఈ కార్గిల్ జరిగిందో కొంత మనుషులకి ఏంటి, అయ్యో వీళ్ళు కష్టాలు పడుతున్నారు, వీళ్ళు దేశానికి ప్రాణం ఇస్తున్నారు. ఆ మార్పు వల్ల కొంచెంగా మార్పు జరుగుతుందల్లా మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్నమాట ఓవరాల్ ఆయన ఏంటి ఆర్మ్ ఫోర్సెస్ గొప్పతనాన్ని కొన్ని చోట్ల చాటిపుచ్చాలి. రెండోది మన అదృష్టం ఏంటంటే విపరీతమైన టీవీ ఛానల్స్ రావటంలో వీళ్ళందరూ ఎలాంటి ఘనమైన పనులు చేస్తున్నారు, ఎంత కష్టమైన పనులు చేస్తున్నారు. పగల లేదు, రాత్రి లేదు, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా వెంటనే చేస్తారు. దేశం బయట నుంచే కాదు, ఎందుకంటే ఇంతకుముందు దేశం మీద ఎవరైనా దండయాత్ర వచ్చినప్పుడు ఇలాంటిప్పుడు ఎక్స్టర్నల్ దీంట్లోనే చూసేవాళ్ళు. కానీ మన దేశంలో ఏమైంది, ఇంతకుముందు కూడా ఎన్నో చేసేవారు. ఒక లతూర్లో ఎర్త్క్వేక్ వచ్చినా సరే, ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా, ఎక్కడ డ్యామ్ పగిలినా, ఎక్కడ క్లైమాటిక్ ఇది వచ్చినా, కొండలు కూలిపోయినా, న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ చేస్తుండేవారు. కానీ తెలిసేది కాదు. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వచ్చిందో, ఫోటోలు కనిపిస్తున్నాయో, వీడియో షూట్స్ వస్తాం మొదలుపెట్టినాయో, దాన్ని బట్టి తెలుస్తూ వచ్చింది. అదీగాక ఆర్మ్ ఫోర్సెస్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్తో న్యాచురల్ డిజాస్టర్లోనూ హెల్ప్ చేస్తున్నప్పుడు కులమత భేదాలతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడ మనకి అవసరం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ ఆపద ఉంటే అక్కడికి వెళ్ళి పెద్దోడా చిన్నోడా గొప్పోడా బేదోడా వయసు ఎక్కువడా తక్కువడా అందరినీ సరిసమానంగా ఎవరికి కష్టాల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని న్యాచురల్ డిజాస్టర్. ఎందుకంటే పెంచిన తీరేంటి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటామే, మనం చెప్పుకుంటాం యూనిటీ ఇన్ డైవర్సిటీ. యాక్చువల్ చూడాల్సింది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్మ్ ఫోర్సెస్లో. అన్ని రకాల మనుషులు కలిసికట్టుగా పనిచేస్తారు. రిలీజన్ మతం ఏదయ్యా అంటే ఆర్మీ అంటాం. ఆర్మ్ ఫోర్సెస్లో అలాంటి భేదాలు లేవు. అందుకే ఇందాక అన్నా కదా, రిజర్వేషన్స్ లేవు. లోపల తీసుకునే మెరిట్ మీద జాయిన్ అయ్యా. సో ఇంటర్నల్ దీంట్లో కూడా ఎప్పుడైతే నేను రకాలుగా సహాయం చేస్తాం మొదలుపెట్టారో, దాంతో ఏంటంటే నెమ్మదిగా అవగాహన పెరిగింది. ఇప్పుడు అట్లీస్ట్ ఆర్మ్ ఫోర్సెస్ మనిషేటప్పటికి తనకి దక్కవలసిన గౌరవం ఖచ్చితంగా కొంతవరకు పెరిగింది. సందేహించకుండా చెప్పగలిగింది ఏంటి, మీడియా యొక్క పాత్ర ఇందులో మ్యాక్సిమం. ఎందుకంటే మీడియా లేకపోతే ఆర్మ్ ఫోర్స్ ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుందండి? టీవీ అవ్వచ్చు లేదా ఆడియో అవ్వచ్చు. రైట్. మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వచ్చాం కాబట్టి, మీరు బార్డర్లో ఉన్నప్పుడు, ఎవరు లేకుండా ఒంటరిగా జీవితం గడుపుతున్నప్పుడు, యుద్ధ తంత్రాల్లో ఉన్నప్పుడు మీకు ఏదో ఒకటి యాప్గా ఉండాలి కదా. అంటే రేడియో కానీ, మీ నేస్తాలు రేడియో అయ్యి ఉండాలి సహజంగా. ఆ రేడియో నుంచి వచ్చే ప్రసారాలే అయ్యి ఉండాలి. 1971 ఆ రోజుల్లో బోర్డర్ మీద మాకు అసలు ఏ స్టేషన్ తగిలేది కాదు. చిన్న ట్రాన్సిస్టర్ టైపులు ఉండేవి, కానీ ఆ ట్రాన్సిస్టర్ ఏది పట్టుకునేది కాదు. ద క్లోజెస్ట్ మాకు వినిపించిందల్లా చైనీస్ గిల్గిట్స్ కర్దు అని, అక్కడి నుంచి ఒక స్టేషన్ వినిపించేది. ఇప్పటికీ నాకు గుర్తు, కార్గిల్ దగ్గర. ఎందుకంటే మా దగ్గర ఆ రోజుల్లో చాలా పెద్ద రేడియో సెట్లు ఉండేవి. టెలిఫోన్ చేయాలనుకుంటే, ఎక్కడైనా ఇది చేయాలనుకుంటే, ఆ బ్యాటరీ ఏమో ఇప్పుడు మన కార్ బ్యాటరీ చూస్తాం, దానికి డబుల్ సైజ్ బ్యాటరీ ఉండేది, దానికి ఒక జనరేటర్ ఉండేది. ఇప్పుడులాగా ఫ్రీక్వెన్సీ మార్చుకోలేం కాదు. ఆ ట్యూనింగ్ కింద చేత్తో తిప్పుకోవాల్సి వచ్చేది. తిప్పుకొని నెమ్మదిగా ఒకటి తర్వాత ట్రై చేసుకుంటా ఒకసారి కరెక్ట్గా తగులుతుంది. రైట్. ఓహో, ఈ ఫ్రీక్వెన్సీలో మనం మాట్లాడుకోవచ్చు. ఆ టైప్లో ఉన్నప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా, రేడియో వదిలేని, టెలిఫోన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, తర్వాత ఒక గుడ్డి దీపం, అది ఏముంది, ఒక బాటిల్లో ఏమో కిరసనాయిలు వేసుకుని, ఆఫ్టర్ ఆల్ గుడ్డి దీపం అంటాం మనం. యాక్చువల్ గుడ్డి దీపం ఆ రోజుల్లో 71లో దాంట్లో ఒక చిన్న ఒత్తి నానేసి అందులో పెట్టేసుకుని, అందులో ఆయిల్ పోసేసుకుని అంటించుకుని ఉండేవాళ్ళం. విపరీతంగా పొగొస్తుండేది. వేడి కాల్చుకుంటానికి చుట్టుపక్కల ఉన్న కొంత కర్రలు చెక్కలు ఇచ్చేసుకోవడం జరిగేది. రైట్. సో ఆ రోజుల్లో బేసికల్ ఎంటర్టైన్మెంట్ ఏంటి, మనుషులతో ఏదైనా గేమ్స్ ఆడతాం,
అంత మంచులో కూడాను మనుషులు ఫిట్గా ఉండాలి. ఎందుకంటే ఫిట్ లేకపోతే ఆరోగ్యం బాగోకపోతే అసలు సంగతికి మొదటికే ముప్పు వస్తుంది కదా. కనుక ఖచ్చితంగా ఏ వాలీబాల్ ఆడతాము, క్యారమ్స్ ఆడతాము. అది కానీ ఆఫీసర్ కదా అని నేను ఒంటరిగా కూర్చోలేం కదా, అందరితో కలిసి ఉండాలి, కష్ట నష్టాలు చెప్పుకుంటూ ఉండాలి. ఎవరికైనా కష్టం ఉంటే వెంటనే, ఎందుకంటే ఆఫీసర్ కింద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. జవాన్కి ఒక ఇంట్లో ఏం జరుగుతుంది, ఆడు ఎంత బాధలో ఉన్నాడో, బాధ షేర్ చేసుకుంటేనే అందరు ఇదవుతాం కదా. సో బోర్డర్లో ఏంటంటే ఆ రోజులు ఎంటర్టైన్మెంట్ బేసికలీ కలిసిమెలిసి దొరకటం, కలిసి ఏదైనా ఆర్డర్ ఆడటం, తర్వాత ఎక్కడన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆశ్చర్యపోతారు, ఎవరే వాడు 10 కిలోమీటర్లు నడిచొద్దాం, అదొక గేమ్ లాగా అయ్యేది. పోటీ కింద పెట్టుకునేవాళ్ళు. ఫస్ట్ ఎవడు వెళ్తాడు, ఎవరు వస్తారు, ఏంటి, ఎంత బరువుతో వెళ్తాం, నువ్వు 10 కేజీలు తీసుకెళ్తారా, 15 కేజీలు తీసుకెళ్తారా బ్యాక్ మీద, అంత బరువుతో సో ఆ విధంగా ఉండేది ఎంటర్టైన్మెంట్. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడంటే సిట్యుయేషనే మారిపోయింది. అలా మీకు టవర్స్ వచ్చేసినాయి. ఆ రోజుల్లో ఫస్ట్ మేము చూసిందల్లా ఏంటంటే రేడియోలో ఆకాశవాణి వార్తలు, రైట్. అలాంటివి వింటున్నప్పుడు ఖచ్చితంగా మనసు చాలా సంతోషంగా ఉండేది, రైట్. చాలామంది తెలియని సంగతి ఏంటి, స్నో ఏరియాస్లో, ఆల్టిట్యూడ్స్లో 2 సంవత్సరాల కన్నా మనిషిని ఎక్కువ ఉంచరు. 2 సంవత్సరాల తర్వాత తీసేస్తారు. ఎందుకంటే అది హెల్త్ హ్యాజర్డ్. సైకలాజికల్గాను సైకాట్రిక్ కేసెస్ అవుతుంటాయి. హెలూసినేషన్స్ అంటే రాత్రిలో పీడకల్లో వస్తుంటే అలాగే గబుక్కుని లేచిపోతాడు నిద్రలో మనిషి, రైట్. తర్వాత రకరకాల జబ్బులు ఉన్నాయి స్నో ఏరియాస్లో. కనుక ఆ 2 years తర్వాత తప్పనిసరిగా తీసేస్తారు. బదిలీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మీరు 70, 71 నాటి పరిస్థితులు, ఇవాళ యుద్ధాలు వచ్చినప్పుడు పరిస్థితులు మారినాయి. అంతా ఇప్పుడు టెక్నికల్ వార్ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత వచ్చిన మార్పులు చూస్తే ఇప్పుడంతా టెక్నికల్ వార్స్ ఉన్న సమయంలో మీ రోల్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎంత టెక్నికల్ వార్ వచ్చినా సరే మన ఇండియన్ ఆర్మీ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే, ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఉండేది, మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అని. మ్యాన్ బిహైండ్ ద మెషిన్ సరిగా లేకపోతే మెషిన్ ఎంత గొప్పదైనా అది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయెల్ ప్రపంచంలో సెన్సర్స్ టెక్నాలజీ చూసుకుంటే మహా అడ్వాన్స్ అయిన దేశం. వాళ్ళు ఎంత అక్యురేట్ సెన్సర్స్, మొసాద్ వాళ్ళ స్పై ఏజెన్సీ అన్నీ ఉన్నాయే, విపరీతమైన ఇంటెలిజెన్స్ అన్ని. అలాంటిది మరి October 7th ఎందుకు ఆశ్చర్యపోయారు? ఎప్పుడైతే మనం టెక్నాలజీ మీదే ఆధారపడిపోయి మనిషిని నెగ్లెక్ట్ చేస్తాము, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ దేశానికైనా అది కష్టం. టెక్నాలజీ ఖచ్చితంగా విపరీతంగా పెరిగిపోయింది. మీరు అన్నట్టుగా ఇక్కడ కూర్చొని ఒక డ్రోన్ పంపించేసి ఎక్కడో ఆ దరిదాపుల్లో లేకుండా దూరం నుంచే కొట్టేయచ్చు, అందులో సందేహం లేదు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. మనుషులు మనం సేవ్ చేసుకోవచ్చు, రైట్. ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది. పైనుంచి శాటిలైట్ మేజర్ కింద చూసుకున్నట్టయితే ఇరాన్లో అణుబాంబులు తయారు చేసే యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఎక్కడుంది, 60 meters అడుగునుందా, 40 meters అడుగునుందా, ఫైర్ చేసిన తర్వాత దానివల్ల డ్యామేజ్ ఏం జరిగింది, అవి కూడా ఎక్కడో ఉన్న శాటిలైట్లు ఫోటోలు తీయగలుగుతున్నాయి. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇంతకుముందు ఒక బుల్లెట్ కొడితే ఒక మనిషి చనిపోయేవాడు. ఇప్పుడు పాసిబుల్లీ ఒక ఫిరంగు వేసేటకి అది ఎన్ని స్ప్లిటర్స్ తయారవుతాయి అంటే చుట్టుపక్కల 40 మందిని ఒకరికి ఖచ్చితంగా హాని చేయగలదు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిందనేసి మనిషిని నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగినా సరే ఎదుటోడి దగ్గర ఏముందనేది కూడా మనం ఆలోచించాలి. కాశ్మీర్ చూడండి, జంగుల్స్లో పూర్తిగా టెక్నాలజీ మించేయలేదు. ఒక డ్రోన్ పంపిస్తే ఏ చెట్టుకో తగిలి పడిపోవచ్చు. అంత ఈజీ కాదు ఆ జంగిల్స్లో దాన్ని మెనూవర్ చేయటం. సిమిలర్లీ హై ఆల్టిట్యూడ్లో ఎప్పుడైతే 17,000, 18,000 feet దగ్గర కొన్ని ఎయిర్ క్రాఫ్ట్సే దాంట్లో కంబస్షన్ తగ్గుతుంది. మనం ఫిరంగి ఫైర్ చేస్తే వెళ్ళాల్సింది 32 kilometers. నార్మల్ ప్లేస్లో పంజాబ్లోనో డెజర్ట్లో అది 32 kilometers వెళ్ళి పడుతుంది. కానీ హై ఆల్టిట్యూడ్లో చూస్తే 32 బదులు 30 పడవచ్చు, 29 పడవచ్చు, రైట్. సో అంటే ఏంటంటే టెరైన్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్ ఇవి కూడా టెక్నాలజీని కొంత లిమిట్ చేస్తున్నాయి. మన అదృష్టం ఏంటంటే ఇప్పటికీ మనం రికగ్నైజ్ చేసి యాక్సెప్ట్ చేసి ఏంటి, మ్యాన్ బిహైండ్ ద మెషిన్. నీకు మెషిన్ మంచి ఇచ్చినా దాన్ని ఆపరేట్ చేసే మనిషి, లీడర్షిప్, ఆపరేట్ చేయగలిగే నాలెడ్జ్, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ మనం ఎప్పుడైతే మర్చిపోతామో టెక్నాలజీ పెరిగిపోయిందని, అది నా ఉద్దేశంలో ఏంటంటే ఒక విధంగా నాశనానికి నష్టం వచ్చే అవకాశం. కనుక మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవన్నీ బేసికలీ మనకి సహాయం చేసే, కానీ మనిషే ముందు. ఇండియన్ డిఫెన్సివ్ ఫోర్సెస్లో అదృష్టం ఏంటంటే చుట్టుపక్కల టెక్నాలజీ ఎలా పెరుగుతుంది, దాన్ని మనం ఎలా వాడుకోగలం, మన కండిషన్స్కి ఎలా మార్చుకోవాలి, అది ఇంపార్టెంట్ నేర్చుకోవటం. ఆ విధంగా చెప్పుకుంటే మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచినాయి.
ఇప్పుడు ఏదో నేను 40 సంవత్సరాలు చేశానని చెప్పుకోవటం కాదు, కానీ ప్రతి భారతీయుడు గర్వం తగ్గాల్సిన విషయం ఏంటంటే మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. వరల్డ్లో చూసుకుంటేనే ఫైటింగ్ కేపబిలిటీస్ చూసుకోండి, ఓవరాల్ మోటివేషన్ లెవెల్స్ తీసుకోండి, ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన సైన్యాల్లో ఫస్ట్ 1 or 2లో మనం ఉంటాం, అందులో సందేహం లేదు నాకు. సార్ దాదాపు 40 సంవత్సరాలు భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు, యుద్ధాల్లో ఆరితేరారు. ఈ ప్రస్థానంలో మీకు ప్రభుత్వం నుంచి గుర్తింపు ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, ఏమేమి పురస్కారాలు వచ్చినాయి? అది నా అదృష్టం అనుకుంటానండి ఫస్ట్లీ. ఎందుకంటే మనిషి అంటే ఒక జాయిన్ అయిన తర్వాత ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్ అయినా అవనమండి, జాయిన్ అయిన తర్వాత ఏమనుకుంటారు ప్రతి మనిషి, మనం ఖచ్చితంగా ఎక్సెల్ అవ్వాలి, మనం చెయ్యాలనుకుని. సో నా 40 సంవత్సరాల్లో పరమ విశిష్ట సేవా మెడల్ అనేది ఒకటి తీసుకున్నాను. అది హయ్యెస్ట్ అవార్డు, మ్యాక్సిమం సర్వీస్ చేసి హయ్యెస్ట్ అవార్డు అది పరమ విశిష్ట సేవా మెడల్. అతి విశిష్ట సేవా మెడల్ దానికన్నా ఒక లెవెల్ కిందది, దానికన్నా ఇంకో లెవెల్ కింద విశిష్ట సేవా మెడల్. ఈ 3 అవార్డులు నేను తీసుకున్నాను. ఈ 3 అవార్డుల్లో విఎస్ఎం అనేది అబ్దుల్ కలాం గారితో తీసుకున్నాను, మిగిలిన 2 ప్రతిభా పాటిల్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఫిరంగు దళాలు ఆర్టిలరీ డైరెక్టర్ జనరల్గా ఫస్ట్ తెలుగువాడుగా నేను. అంతకుముందు ఏ తెలుగువాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీగా చేయలేదు. సో ఆ అదృష్టం కూడాను నాకు జరిగింది. సో 40 సంవత్సరాల్లో ఈ కాకుండా ఇంకా చెన్నై ఉన్నాయి, చీఫ్ ఆఫ్ ఆర్మీస్ కమెండేషన్ కార్డు అయ్యి అని లెటర్స్ ఆఫ్ సైటేషన్ అవి ఉంటాయి. కానీ ఏంటంటే ఒక సార్థకం అంటారే 40 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు ఒక తృప్తి ఈ అవార్డ్స్లోను. తర్వాత తెలుగువాడిగా ఫస్ట్ డైరెక్టర్ జనరల్ చేశానన్న నా తర్వాత చూడండి అదృష్టం, ఇంకో 2 తెలుగు వాళ్ళు వచ్చారు. ఒకతను రిటైర్డ్ జనరల్ శంకర్ అని మెడ్రాస్లో రిటైర్డ్, ఇంకో ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు జనరల్ రవిప్రసాద్ అని, మన సైనిక్ స్కూల్ వాళ్ళే. సో తెలుగు వాళ్ళని తీసుకుని ముందని చేసానికి నేను కారణం అనుకోండి, ఏమని అనుకోండి, కానీ ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పగలను. 40 సంవత్సరాలు ఒక సంతృప్తి, తృప్తి, జీవితంలో అనుకున్నది దేవుడి దయ వల్ల, ఫ్రెండ్స్ యొక్క ఆశీస్సులు, అందరి పెద్దలు చిన్నలు దోహదం చేయగలిగారు, జీవితానికి ఒక సార్థకం అంటే ఏర్పడిందని. మీ హాబీలు సార్? ఫోటోగ్రఫీ చేసేవాడిని, యాంగ్లింగ్ చేసేవాడిని. ఎందుకంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఖచ్చితంగా కొన్ని హాబీస్ ఉన్నాయి. స్విమ్మింగ్, ట్రెక్కింగ్, మౌంటైనరింగ్ వెళ్తాం, గేమ్స్ సుమారు అన్నీ ఆడతాం. వాలీబాల్ ఆడేవాడిని, బాస్కెట్బాల్ ఆడేవాడిని, ఫుట్బాల్, హాకీ, గోల్ఫ్ ఆడేవాడిని. అంటే వీటితో పాటు సంగీతం, వీటిలో ఏమన్నా ఆసక్తి, అనురక్తి ఏమైనా ఉందా? సంగీతం వింటూ నాకు ఇష్టం అండి చాలా. ఇందులో నాకు ఇది ఎస్పెషల్లీ క్లాసికల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు మన విశ్వనాథ్ గారు లాంటి పిక్చర్లు అవి మీద అఫ్కోర్స్ మా శేఖర్ కమల్ అని చిన్నబాగా అనిపిస్తుంది, చిన్నోడు కదా, అలాంటి వాళ్ళు తీసిన నీట్ మూవీస్, రైట్, ఒక మెసేజ్తో లైఫ్ అంటే ఏంటో అనేసి. మ్యూజిక్ మాత్రం నాకు ఖచ్చితంగా ఇష్టం, ఎందుకంటే ఎస్పెషలీ ఆన్ బోర్డర్స్ ఫస్ట్ 4 years మేము అన్నట్టుగా ఉండేవి కావు. దాని తర్వాత ఈ క్యాసెట్లు పెట్టుకోవటం, తెలుగు సాంగ్స్ అన్ని క్యాసెట్, ఘంటసాల గారి పద్యాలు, లేకపోతే ఎస్వి రంగారావు గారి డైలాగులు, రైట్, ఎన్టీ రామారావు గారు, దానవీర సూర్కర్, ఇలాంటి ఎన్నో ఖచ్చితంగా వినటానికి ఇంట్రెస్టెడ్. మ్యూజిక్ ఖచ్చితంగా, ఎందుకంటే మా మదరు చాలా బాగా పాడేవారు. మేబీ నేను ఆర్మీలో కూడా ట్రై చేస్తుంటే సింగింగ్ చేసేవాడినేమో, నాకే తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే. మీకు నచ్చిన పాటలు? మల్లీశ్వర్లో ఎన్టీ రామారావు గారు, భానుమతి పాడారే. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, గాడ తెలిసిన పోయిరావా, అందాలవో మేఘమాల, సందాలవో మేఘమాల. చివరిగా ఒక విషయం అండి, ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడున్న తరానికి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ? ఫస్ట్లీ ఏంటంటే ఆర్మ్ ఫోర్సెస్ యాజ్ ఎ ప్రొఫెషన్ కింద నేను చెప్పాలి అందరికీ, అది చాలా గ్రేట్ ప్రొఫెషన్. చాలామందికి తెలియని సంగతులు ఏంటంటే
ఆర్మ్ ఫోర్సెస్ ఏంటి, ఆఫ్ కోర్స్ ఫస్ట్లీ ఏంటంటే ఇవాళ ఉంటామో లేదో అని తెలిసి కూడా దానికి ఆ ప్రొఫెషన్ తీసుకోవాలి. దాంట్లో పొలిటిసైజేషన్ లేదు, పాలిటిక్స్ లేదు, బేసికలీ ఏంటి రిజర్వేషన్స్ లేవు. కనుక ఓనరస్ ప్రొఫెషన్, ఒక గొప్ప ప్రొఫెషన్ కింద తీసుకున్నట్టయితే ఆర్మ్ ఫోర్సెస్ ఈజ్ ఫెంటాస్టిక్ ప్రొఫెషన్. అది ఒకటి అందరికీ తెలవాల్సిన విషయం. రెండో తెలవాల్సింది ఏంటంటే దేశ భద్రత గురించి అందరికీ తెలవాల్సింది. సింధూర్కు ముందు పహల్గాంలో జరిగిందైనా సరే నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఈ సందేశం ఖచ్చితంగా ఇస్తుంటాను. ఎప్పుడైతే మన శాంతి భద్రతలు మనం ఒక సిటిజన్ కింద మనం చూసుకోము, అప్పుడు శత్రువు ఉన్నాడే మనం వీక్నెస్ని చేస్తున్నాడు. పహల్గాం సక్సెస్ అయిందంటే అక్కడి నుంచి లోపలికి ఎలా రాగలిగాడు? మనలోనే కొంతమంది దేశానికి ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. కనుక మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన యొక్క ఇంటెగ్రిటీ చూసుకునే వాళ్ళనుకుంటే మన దేశ భద్రతలు కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అది క్యాజువల్గా తీసుకోకూడదు. మనం దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎలా అయింది? లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎలా జరిగింది? ఖచ్చితంగా ఎవడో వచ్చాడు, మందు సామాన్ తీసుకొచ్చాడు, కొన్ని రోజులు అక్కడ పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్నోడు ఎక్కడ పెట్టాలని టార్గెట్స్ అనలైజ్ చేసుకున్నాడు, ఎక్కడ మనుషులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ క్యాజువాలిటీస్ ఎక్కువ జరుగుతాయి, ఎక్కడ పోలీసు తక్కువగా ప్రహరీలు చేస్తున్నారు, ఇవన్నీ అనలైజ్ చేశాడు. ఆ చేస్తానికి హెల్ప్ చేసింది ఎవరు? మనలోనే ఉన్నారు. కనుక దేశ భద్రత గురించి, శాంతి భద్రతల గురించి మనం ఎప్పుడు క్యాజువల్గా తీసుకోకూడదు. ప్రతి పౌరుడి బాధ్యత అది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏం కనిపించినా వెంటనే ఒకరికి చెప్పాలి. కొత్త మనిషి ఎవరైనా చుట్టుపక్కల ఇంపార్టెంట్ ప్లేసెస్ తిరుగుతుంటే, సార్ ఎవడో కొత్తవాడు తిరుగుతున్నాడు, అదే డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చుట్టుపక్కల ఎవరైనా నడుస్తుంటే గబుక్కుని అడుగుతారు. అదొక సెకండరీ హ్యాబిట్ లాగా అవ్వాలి. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి, మనం రక్షించుకోగలం. దానికేంటి ప్రతి పౌరుడి బాధ్యత ఏంటి? మన శాంతి భద్రతలు ఎలా కాపాడుకోవాలి, మనలో ఉన్న దేశద్రోహుల్ని మనకు తెలిసిన రీతిగా ప్రభుత్వానికి తెలియజేయగలగాలి. ఆ యొక్క సైక్ మనం మన దీంట్లో పెంచుకోవాలి. అదొక ఇంపార్టెంట్ విషయం. అంటే సిలబస్లో చేర్చాల్సిన అవసరం ఉందంటారు. కరికులంలో మీరు చెప్పిన ఎస్, ఎన్సీసీ అసలు కంపల్సరీ చేయాలంటాను ఒక విధంగా. ఎందుకంటే అట్లీస్ట్ కొంత అవగాహన జరుగుతుంది. మన దేశాన్ని మనం చేయగలిగింది ఏంటి, క్రమశిక్షణ ఏమిటి. క్రమశిక్షణ ఎందుకంటున్నానంటే నేను ఎప్పుడు అంటుండేవాడిని, ఎక్కడైతే సెల్ఫ్ డిసిప్లిన్ లేదో అక్కడ మనం డిసిప్లిన్ ఇంపోజ్ చేయాలి. ఇప్పటికీ నాకు గుర్తు ఏంటి, రైల్వే క్యూలో ఇంతకుముందు నుంచిన రిజర్వేషన్కి గౌక్కునేవాడు క్యూ జంప్ చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ అలా చూస్తుండేవారు. కానీ ఆర్మీ ఫస్ట్ ఎందుకు బాబు మేము ఇక్కడ నుంచున్నాం కదా అనే ధైర్యం రావాలి. ఏంటి ధైర్యం ఎందుకు వస్తుంది? ఇది రూలు, ఇది కరెక్ట్గా చేయాలి. బస్ స్టాండ్ దగ్గర క్యూలో నుంచున్నాం అంటే క్యూలో నుంచున్నాం. క్రమశిక్షణతో అన్ని ఇష్యూస్ స్మూత్గా దొరుకుతాయి. అది మనం మర్చిపోతున్నాం. కనుక క్రమశిక్షణ కరికులం ఇలాంటి దేశభక్తి ఇలాంటివి రావాలంటే ఎన్సీసీ ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటి ఒక 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు చేయకుండా మనిషికి 2 సంవత్సరాలు చేయించండి. ఒకవేళ మన అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేము అనుకుంటే ట్రైనింగ్ కొంచెం తగ్గించి ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలి ప్రతి మనిషికి. దేశం ఏమిటి, దేశభక్తి ఏమిటి, ఆర్మ్ ఫోర్సెస్ ఏమిటి, దేశ శాంతి భద్రతలు మనం ఏం చేయాలి, కొంత బేసిక్ ట్రైనింగ్ అంటూ ఉండాలి. ఎస్, ఎలా జరగాలి ఏమిటి అనేది ఖచ్చితంగా అందరూ కూర్చుని ఆలోచించి చేసే కరికులం అది మనం చేయాలి. కానీ మీరు అన్నట్టుగా కరికులం మాత్రం వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషిలోనూ ఆ జాగరూకత, అవేకనింగ్ రావాలి. క్రమశిక్షణతోనే దేశ రక్షణ జరుగుతుందని, ఆ దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు కూడా సైనిక దళాల మాదిరిగా వాళ్ళు కూడా దేశ రక్షణ బాధ్యతలో భాగస్వాములు కావాలని తెలియజేశారండి. నమస్కారం అండి రామచంద్ర గారు. నమస్కారం అండి.